హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. సో ఈరోజు మా కాలేజ్లో మా లాస్ట్ వర్కింగ్ డే అనమాట. సో ఇక్కడ నా ఫ్రెండ్ వస్తుందని దానికోసం వెయిట్ చేసాము. లాస్ట్ వర్కింగ్ డే గైస్. ఏం చేయలేము, నీకు కనిపించట్లేదు. నా ఫ్లవర్ కనిపించట్లేదు గైస్. ఏంటి చెవులపు పెట్టుకున్నాం అనుకుంటున్నారా? ఈ పిల్లకి పువ్వు పెట్టుకున్నారు వచ్చింది గైస్. ఫ్రెండ్స్ అంతే వచ్చింది. ఇక్కడ నా ఫ్రెండ్ ఇదిగో ట్యాబ్లెట్ పంచింగ్ చేస్తుంది. అక్కడ ఒక అమ్మాయి ఉంది చూడని కూర్చుని ఇప్పుడు దాకా ఫోటోలు తీసుకుంది. అందుకే కలిసిపోయి పంచింగ్ మిషన్ చూపిస్తాను మీకు చూడండి. చేతియండి తీయండి ఏంటి? స్విగ్గీలో 99 రూపీస్ ఆఫర్ ఉందా? పెడదాం, పెట్టేసుకో. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం గైస్. సో వచ్చేలోపు కూర్చొని మాట్లాడుకున్నాము. నేర్చుకున్నాం కదా మేము, అది కూడా ఏం చేయాలి. సో ఇదే గైస్ నా ప్రాజెక్ట్ బ్యాచ్. మేమంతా కాలేజీ డిపార్ట్మెంట్ అనమాట. తన పేరు రోహిత్ అండ్ తన పక్కన నేనే కిట్టి అండ్ కావ్య రేష్మ అనమాట. మేమంతా ఎందుకు అలా నవ్వుతున్నాం అనుకుంటున్నారా? ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోటో తీస్తుంది క్యాండిడేట్స్. సో ఆ క్యాండిడేట్స్ కోసం అట్లా నవ్వుతున్నాం. ఇది మా ఫేర్వెల్ గిఫ్ట్ మా జూనియర్స్ మాకు ఇచ్చారు. సో అందరికీ ఫేర్వెల్ రోజే ఇచ్చేసారు, బట్ నేను ఆ రోజు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాను. అందుకే నాకు ఈ రోజు తెచ్చిచ్చారు. మా ఫేర్వెల్ వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎగ్జామ్స్ ప్రాజెక్ట్ వల్ల కొంచెం లేట్ అవుతుంది గైస్ వీడియో అప్లోడ్ చేయడానికి, బట్ కంపల్సరీ వీడియోనైతే నేను అప్లోడ్ చేస్తాను. మీరు అది కూడా చూసేయండి గైస్. మా ఫేర్వెల్కి అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. దాంట్లో నా పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది అండ్ మా జూనియర్స్ ఇచ్చిన గిఫ్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ జూనియర్స్. బాయ్ గైస్, బాయ్. సో ఇదే గైస్ మా క్లాస్ రూమ్. అందరూ వెళ్ళిపోయారు. సో ఎందుకో నాకు ఎంటీ రూమ్ని క్యాప్చర్ చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను గైస్. క్లాస్ రూమ్ చూస్తుంటే మేము క్రియేట్ చేసుకున్న మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. కాదు మనం యాక్చువల్లీ ఐడి కార్డు తీసుకెళ్ళి ఎవరో చెప్పనా, నా ఐడి కార్డ్ దొబ్బేసింది. ఏరా తమ్ముడు నువ్వు తీసుకెళ్ళి ఐడి కార్డు ఉంటుంది. బాయ్ బాయ్ గైస్. ఏ బాయ్. బాయ్. ఐడి కార్డ్ ఇచ్చింది. బాయ్ గైస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ వచ్చేస్తున్నారు గైస్. సో వాట్ గైస్,
మన పని మామూలు గైస్, చాలా భద్రంగా తెచ్చిచ్చింది. అదో భద్రం బండి మీద చాలా సో ఇప్పటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం గైస్. హలో గైస్, నెక్స్ట్ డేనైతే వ్లాగ్ని కంటిన్యూ చేస్తున్నాను. సో గైస్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే హాల్ టికెట్ కోసం అని వచ్చాము అందరం. మాకు సెమ్ ఎగ్జామ్స్ ఇప్పుడు 4 మేము. సో ఇదే మాకు లాస్ట్ నోట్ డ్యూ. నేను నా ఫ్రెండ్స్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, సో ఇప్పుడు చేస్తాను రండి. ఇది బన్, మై ట్విన్. ఇది భవ్య దీక్షిత, చిన్ని, డీజే. హాయ్. ఫైనల్లీ దిస్ ఈజ్ స్వరూప, మై రీల్స్ పార్ట్నర్. నా ఛానల్ ఏంటి? ఎస్, మా హెక్సో ఇది. ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి అందరూ. హాయ్. హాయ్ స్వరూప, మన కాలేజ్ అయిపోతుంది కదా, సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? 1 minute. ఏం చేస్తుంది చూద్దాం. హలో, ఏం చేస్తున్నావు? చూద్దాం ఏం చేస్తుందో. కాలేజ్ అయిపోతుంది కదా, సో మీ ఫీలింగ్ ఏంటి? కాలేజ్ అయిపోతుంది కదా, నీ ఫీలింగ్ ఏంటి? అయ్యో బాబోయ్, పెద్దగా వేస్తాను. అవును, మా అక్క. మళ్ళీ బాయ్. అయిపోతుంది కదా, నీ ఫీలింగ్ ఏంటి? కాలేజ్నేనన్నా? అబ్బా, కాలేజ్ అయిపోతుంది కదా, నీ ఫీలింగ్ ఏంటి? కాలేజ్ అయిపోతుంది కదా, నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ చెప్పరా నీది? ఎక్కువే అంతేనా? దట్స్ ఇట్. బాయ్, మిస్ యూ. యాక్చువల్లీ టైం అయిపోయింది, లంచ్కి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు రావట్లేదు, సో నేనైతే బాక్స్ తెచ్చుకోలేదు, క్యాంటీన్కి వెళ్ళిపోతున్నాను వీళ్ళు వదిలేసి. ఓకే బాయ్ ఫ్రెండ్. తినడానికి ఫ్రెండ్స్, తింటాం ఫ్రెండ్స్, తాగుతాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను, ఆల్రెడీ తినేసాను కూడా, బట్ వీళ్ళు రమ్మని ఫోర్స్ చేస్తే వెళ్ళాను. సో ఇదే మా లాస్ట్ బయటికి తినడానికి వెళ్ళడం అన్నమాట. స్లోగా అన్నీ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, బట్ ఇప్పుడైతే ఓకే. ప్రాజెక్ట్ రివ్యూ అయిపోయిన తర్వాత ఇంకా బాగా మిస్ అవుతాను. నూడిల్స్ బిర్యానీ, మంచూరియా బిర్యానీ. నేను బిర్యానీ తీసుకుంటాను, మంచూరియా తీసుకుంటాను, నువ్వు నూడిల్స్ తీసుకో. ఓకే, నూడిల్స్ ఒకరు ఒక వెరైటీ తీసుకుంటే ఇంకొక వెరైటీ తీసుకోవాలి. ఈ అమ్మాయి 4 వెరైటీలు తీసుకుంటుంది. హలో మధు, అది ఇట్టిన మాట నాకు. ఆ అబ్బాయిలు వస్తున్నారని చెప్పి నేను వీడియో తీస్తుంటే నా పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకని అడిగితే సిగ్గంట గైస్. సిగ్గు మొగ్గలేస్తుంది ఫ్రెండ్స్.
అన్నవరం నువ్వు గోవింద అన్నప్పుడు పోయింది ఉపవాసాలు చేసి సన్నగా అయిందంట కొంచెం. చాలా. ఎఫ్సీకి వెళ్ళి లావ్ అవుదామని ఇన్ని రోజులు డైట్ చేసింది కదా, సన్నగా అయింది కదా, సో ఒక్క రోజులో అంతా తినేద్దామని లావ్ అయిపోద్దామని ఎఫ్సీకి వెళ్ళింది గైస్. ఎస్ బాయ్ గైస్. ఖాళీ ఉంది ఈరోజు, ఖాళీగా ఉంది గైస్. మా బ్యాచ్ ఏంటంటే ఎఫ్సీకి వెళ్తే ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం అది సెకండరీ. ఇంకా అక్కడికి వెళ్తే మాత్రం ఫ్యాన్ ఎక్కడుందో ఏ చోటు ఉందో అక్కడికి వెళ్ళిపోయి వెంటనే కూర్చుని పోతాము. తర్వాత వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ ఇస్తాం. ఇదే మాకు లాస్ట్ బయట ఫుడ్ తినమని చెప్పాను కదా గైస్, అందుకే చూడండి ఫార్మసీ వాళ్ళందరూ ఎఫ్సీలోనే ఉన్నాం. అంతే గైస్. మా ఆర్డర్ అయితే వచ్చేసింది గైస్, సో తినేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే ఫైనల్లీ ఒక కాయ పడ్డది. ఏదో కాయ చూపిస్తాను వ్యూవర్స్, చూడండి సాధించాం. ఎస్ ఫైనల్లీ Credit goes to this girl. కదా ఈ కాయలు చాలా తీగుంటే. సో అంతే గైస్, ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. అంటిల్ దెన్ బాయ్ గైస్.